ఓరక్క కేపాలంటే ఉత్త మాటలు చెప్పేటోడు కాదు, చేతలల్లా చేసి చూపెట్టేటోడు అని నిరూపించనికే కావచ్చు. కేపాల్ సార్ అన్నంత పని చేసిండు కదా. మొన్ననే అన్నాడు, యుద్ధం ఆపేస్తా, శాంతి భద్రతల కోసం ఇండియా పాకిస్తాన్ నడుమ యుద్ధాన్ని ఆపనీకి నేను పాకిస్తాన్ పోతా అని అన్నాడు. ఉత్త అనుడే కాదు, ఇండియా పాకిస్తాన్ నడుమ యుద్ధం ఆపనీకే శాంతి చర్చల కోసం టర్కీ పోతుంటే ముంబై ఎయిర్పోర్ట్లో ఆపేసిరట. చూడుర్రి, ముంబై ఎయిర్పోర్ట్లో ఆపేసినాక కూడా ఉత్త ఊకుంటాడా? మా నోన్ కథ ఎట్లుందో పారి వీడియో చూడుర్రి. డాక్టర్ కేఏ పాల్ని టర్కీ వెళ్లకుండా ఆపుతున్నారు. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీకు తెలుసు కదా. ఫర్ 37 years ఐఎమ్ ట్రావెలింగ్ ద వరల్డ్, ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ ఫర్ 155 countries, అండ్ స్టిల్ నన్ను ఎందుకు ఆపుతున్నారు? లాస్ట్ వీక్ నేను టర్కీలో ఉన్నాను. ఈ రోజు పాకిస్తాన్ వెళ్ళవలసింది యుద్ధం ఫోన్ ద్వారా ట్రంప్ గారు సెనేటర్స్ లీడర్స్ తో మాట్లాడిన తర్వాత వీళ్ళు ఆపుతున్నారు. మమత వస్తున్నారు, మా సన్ అలా అప్లోడ్ చేస్తున్నారు. ఇది అందరూ చేస్తుంది, ఇది అవినీతి. ఇది ఎవరు చేస్తున్నారు? ఆగనట ఇన్నరా, ఎంత పోతా అన్నా పోనిస్తలేరట. అలా కొడుకు కూడా ఉన్నాడట ఎంబడి గాని ఆపేసిండట. చూసిరా పాల్సార్ కథ ఎట్లుందో. యుద్ధం ఆపేయనికి పోతుంటే పోనిస్తలేరట. ఇప్పటికే ఆ దేశంలో ఉన్నోళ్ళే బతకలేక వేరే దేశాలకు తట్టా బుట్టా చదువుకొని పోతుంటే నేనేందే పాలన్న నడుమిట్లా పోతా అన్నావు కదా, ఉత్తమం మీది మాటలకేదో చెప్తున్నాను అందరం అనుకున్నాం. కానీ గింత పని చేస్తామని ఎవ్వరం ఊహించలేదే పాలన్న. నీ తానా బానే కలలున్నాయి పో అని మాట్లాడుకుంటారట పాల్సార్ వీడియో చూసిన జనాలు.